హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందు వీడియోలో వచ్చేసి నేను అమెజాన్ నుంచి నేను ఈ ఫోమింగ్ షీట్స్ అనేవి, అంటే ఇవి సీలింగ్ ఫోమింగ్ షీట్స్ అని ఉన్నాయి. కాకపోతే నేను వాల్కి స్టిచ్ చేయడం కోసం కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇవైతే ఆర్డర్ పెట్టాను అనమాట. సో నేను ముందు వీడియోలో ఇవి జస్ట్ అన్బాక్సింగ్ అనేది చూపించాను. సో అలాగే నేను వాల్కి స్టిక్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉంది ఏంటనేది నేను సపరేట్ వీడియో అనేది చేస్తానని చెప్పాను కదా. సో అందుకోసం నేను ఇది సపరేట్ వీడియో అనేది పెడుతున్నాను అనమాట. సో నేను ఈ షీట్స్ వచ్చేసి 10 ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇవి మనకి గోల్డ్ కలర్ ఉన్నాయి కదా. సో ఇవి మధ్యలో మనం స్టిచ్ చేయడానికి కోసం, అంటే దానికోసం వచ్చాయన్నమాట. సో తర్వాత వచ్చేసి స్ట్రైట్నర్ కూడా నేను ముందు రివ్యూ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు మిస్ అవ్వకుండా ఆ వీడియోని కూడా చూడాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా అయితే మనం వాల్కి వాల్పేపర్ అనేది స్టిచ్ చేద్దాం. సో నేను ఈ వాల్పేపర్ అనేది మీరు చాలాసార్లు వీడియోస్లో, అంటే నా స్టిచ్చింగ్ ఛానల్లో చూసే ఉంటారు. నేను ఈ కార్నర్లోనే వీడియోస్ ఏమైనా షూట్ చేసినా ఇక్కడ షూట్ చేస్తాను అనమాట. నాకు లైటింగ్ అనేది ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అందుకే. సో ముందుగా నేను ఈ ఫోమింగ్ షీట్స్ అనేవి నేను స్టిక్ చేశాను అనమాట. సో ఇవి మనం పెట్టడం కూడా చాలా ఈజీ. బ్యాక్ సైడ్ స్టిక్కర్ అనేది మెల్లిమెల్లిగా తీస్తూ మంచిగా బబుల్స్ అనేవి ఏం రాకుండా పెడితే అయిపోతుంది అనమాట. సో అన్ని వాల్పేపర్స్ కంటే సో ఇది చాలా ఈజీ అనమాట, ఎందుకంటే కొంచెం థిక్గా ఉంది. సో అందుకోసం. సో తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఈ గోల్డ్ కలర్వి మధ్యలో పెడుతున్నాను అనమాట. సో ఈ గోల్డ్ కలర్ పెట్టిన తర్వాత వాల్కి మంచి లుక్ అనేది వచ్చిందనమాట. సో నేను చాలా వరకు ఇక్కడే నేను వీడియోస్ అనేవి షూట్ చేసిన, లేకపోతే ఫొటోస్ తీసినా నేను ఇక్కడే ఈ కార్నర్లోనే దిగుతాను. అంటే నాకు ఇక్కడ లైటింగ్ అనేది బాగుంటుంది అనమాట. నాకు హెడ్ పైన సీలింగ్ లైట్ ఒకటి ఉంటుంది. సో అది నా మీద పడి మంచిగా, అలాగే నాకు ఆపోజిట్ సైడ్ కూడా ట్యూబ్ లైట్ అనేది ఉంటుంది అనమాట. సో అందుకోసం నాకు ఇక్కడ మంచిగా లైటింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకోసం ప్లెయిన్ వాల్ లాగా కాకుండా ఇలా ఉంటే మనకి బ్యాక్గ్రౌండ్లో వీడియోస్లో బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి నేను ఇక్కడైతే ఇలా సెట్ చేశాను అనమాట. సో నాకు ఇక్కడ వచ్చేసి 4 షీట్స్ అయితే పడ్డాయి అనమాట. సో మిగతా 6 ఉన్నాయి కదా. సో అవి నేను తర్వాత ఎక్కడెక్కడ చేశాను అనేది మీకు షేర్ చేసుకుంటాను. సో నేను ఇలా ఫస్ట్ ఇది మొత్తం టోటల్గా వాల్కి పెట్టేసిన తర్వాత ఏమైనా బబుల్స్ ఉన్నాయా అని చూస్తున్నాను. సో అలాగే మనకి వీడియోలో ఎలా కనిపిస్తుంది అనేది కూడా చెక్ చేస్తున్నాను అనమాట. సో నాకు వైట్ అయ్యేసరికి మంచిగా నీట్గా అనిపించింది అనమాట. సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కాకపోతే నాకు ఈ వైట్ అయితే కొంచెం నీట్గా ఉంటుంది హడావిడి లేకుండా అని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను. సో ఇలా చెక్ చేస్తున్నాను అనమాట. సో చాలా బాగుంది కదా, ఎలా ఉందనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. సో తర్వాత మిగతా ఇక్కడ క్రాకరీ యూనిట్ దగ్గర కూడా నేను స్టిచ్ చేశాను అనమాట. సో ఇది ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకు వీటి కాస్ట్ వచ్చేసి మొత్తం 10 ఫోమింగ్ షీట్స్కి 1000 రూపీస్ అయితే అయిందనమాట. సో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో నేను కొంచెం కాస్ట్ తక్కువ పడింది. సో అందుకోసమే నేను వెయిట్ చేసి తీసుకున్నాను అనమాట. సో ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది నేను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంతే ఈ వీడియో, మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో.